వికారాబాద్ డీటీసీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెండో రోజు విచారణ కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుండి పట్నం నరేందర్ రెడ్డిని విచారణ చేస్తున్నారు పోలీసు అధికారులు. లగచర్ల ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు సహకరించట్లేదని సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి విచారణపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, వికారాబాద్ జిల్లా లగుచర్ల గ్రామంలో జరిగినటువంటి దాడి ఘటనలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని రెండో రోజు విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ లగుచర్ల దాడి ఘటన వ్యవహారంలో చూసినట్టయితే A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోటి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి భోగమోని సురేష్ ఇద్దరూ కలిసి కూడా అక్కడ రైతులను పక్కదారి పట్టించి మొత్తం మీద ఈ ప్రభుత్వాన్ని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు గాను, అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరత పరిచేందుకు గాను పెద్ద ఎత్తున ఆ కుట్రను పన్నారు అనే వ్యవహారం పైననే పోలీసులు ప్రధానమైనటువంటి ఆధారాలను కూడా కొన్ని సేకరించారు. అయితే వికారాబాద్ కలెక్టర్తో పాటుగాను రెవెన్యూ అధికారులను హత్య చేసేందుకు గాను వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటి చర్యలకు పూనుకున్నారు, కుట్ర చేశారనే విషయాలను ఈ రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. దాని ఆధారంగా కూడా చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున చూసినట్టయితే A2గా ఉన్నటువంటి భోగమని సురేష్ను 2 రోజుల పాటు కూడా విచారణ కొనసాగించినప్పటికీ ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ముక్కలుగా చేయడం, ఆ తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత లారీలో వేశానని ఇటు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. కానీ విచారణకు మాత్రము A2గా ఉన్నటువంటి భోగమోని సురేష్ విచారణకు సహకరించలేదు. మరోవైపున చూసినట్టయితే పట్నం నరేందర్ రెడ్డి A1గా ఉన్నటువంటి క్రమంలో ఆయన ఫోన్ను జప్తు చేసుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఫోన్ పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ఆయన ఇప్పటి వరకు చెప్పకపోవడంతో పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ అదే కోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో రెండో రోజు ఇవాళ విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న చూసినట్టయితే కూడా ఫోన్ పాస్వర్డ్ ఆయన చెప్పలేదని తెలుస్తుంది. మరో రోజు ఇవాళ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో భోగమని సురేష్ కు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా మనకొండలో ఉన్నటువంటి భోగమని సురేష్ కు, అదేవిధంగా లఘుచర్లలో పదే ఫోన్లు ఎందుకు చేశారు, అక్కడ దుర్జాల్లో జరగాల్సినటువంటి గ్రామ సభను వెంటనే లఘుచర్లకు ఎందుకు మార్చారు, అదేవిధంగా రైతుల దగ్గరికి అధికారులను కలెక్టర్లను ఎందుకు తీసుకెళ్లడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి రైతులను ఏ విధంగా రెచ్చగొట్టారు, ఏ విధంగా ప్రొవోకేటివ్ చేశారు, అదేవిధంగా కర్రలు, రాళ్లు, కారం పొడి ఇదంతా ఎలా సమకూర్చడం జరిగింది, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి రాంగ్ ఫీడ్ చేశారు అనే అంశాలపైననే ప్రధానంగా దృష్టి సారించి ఆ కోణంలోనే విచారణ జరుగుతా ఉంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ లోనే చాలా వరకు కీలకమైనటువంటి లోగుట్టు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే లఘుచర్ల దాడి ఘటన వ్యవహారం చూసినట్టయితే పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా భోగమని సురేష్ కు 84 సార్లు ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు ఇప్పటికే పలు సైంటిఫికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక ఈ దాడి ఘటనలో చూసినట్టయితే కుట్ర కోణంలో పెద్ద ఎత్తున, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆదేశాలతోటి ఈ దాడి జరిగిందనేది కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. కాబట్టి ఆ ప్రస్తావన, అంటే కేటీఆర్ సంబంధించినటువంటి ప్రస్తావన పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎలాంటి ఆదేశాలు పైనుంచి వచ్చాయి అనే వ్యవహారాలపైన ప్రధానంగా పోలీసులు వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరేడ్ లో పోలీసు కార్యాలయంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి రెండో రోజు చూసినట్టయితే కూడా రేపు కూడా, అంటే ఈ విక్టిమ్, అంటే ఇద్దరు విచారణ కూడా ముగిసే క్రమంలో మరే పలు అంశాలను రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడం, అదేవిధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసేటువంటి కుట్రను నిందితులిద్దరు కూడా ఈ కుట్రలో భాగస్థులయ్యారు. కాబట్టి A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి భోగమని సురేష్ను ఒకవేళ విచారణకు సహకరించినట్లయితే రేపటిలోగా మధ్యాహ్నంలోగా విచారణ ఉంది. కాబట్టి ఇక
ఈ సాయంత్రం 5 గంటల లోపే మరి న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నరేందర్ రెడ్డి ఇచ్చే అంశాలన్నిటిని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఒకవేళ విచారణకు సహకరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ కొడంగల్ కోర్టును ఆశ్రయించి మరో 2-3 రోజుల పాటు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1.5 రోజులలో ఇప్పటికీ నిందితులు మాత్రము విచారణకు మాత్రం సహకరించలేదు. వాళ్ళ ఫోన్కు సంబంధించినటువంటి అంశాలకు ఏదైతే ప్రశ్నావళి ఉంటుందో వాటికి కూడా పూర్తిగా దాటవేయడం, మౌనంగా ఉండటం అనే అంశాలనే వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. కాబట్టి దర్యాప్తు ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఇక వికారాబాద్ పోలీసులు మరో 3 రోజుల పాటు కూడా ఇద్దరు నిందితులను కస్టడీకి పొడిగించాలంటూ కూడా కోరే అంశం ఉంది. కాబట్టి మొత్తం మీద చూసినట్టయితే ఈ 1.5 రోజులలో నిందితులు మాత్రం పోలీసులకు సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రిక.